తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం సృష్టించింది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. పామును పట్టుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం సృష్టించింది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. పాముని పట్టుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. ఒకవైపు గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ పలుచోట్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది, రంజాన్ పండుగ వేళ జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరారు. ఉదయం 6 గంటల నుండే ఖాళీ గ్యాస్ సిలిండర్లతో క్యూ కట్టారు. టెక్నికల్ సమస్య తలెత్తి ఓటీపీలు రాకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. దీంతో ఎండలో బారులు తీరి వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 4 గంటల నుండి క్యూ లైన్లో ఉన్నప్పటికీ సిలిండర్ ఇవ్వడం లేదన్నారు. పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ వేడుక, డీజే సౌండ్స్కి బంధువుల స్టెప్పులు, ఇలా ఈ కాలంలో పెళ్లిళ్ళు కోలాహలంగా జరుగుతున్నాయి. కానీ వీటన్నింటినీ దూరం పెట్టారు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఖైరిగూడ గ్రామస్తులు. పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ వేడుక, డీజేలను నిషేధిస్తూ గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. పాత సంప్రదాయం ప్రకారమే వివాహాలను చేసుకోవాలని తీర్మానించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 50,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే శ్రీరామనవమి తర్వాత మద్యపానం, గుడుంబాను కూడా పూర్తిగా నిషేధిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నారు. సుబ్రాంపల్లి వాగు సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారని తెలిపారు. 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొక్కూరు సమీపంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాక్టర్ల డ్రైవర్లను పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ ట్రాక్టర్లు, జేసీబీని మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని సీఐ వెల్లడించారు. కాలు విరిగి ఓ యువకుడు విలవిల్లాడుతుంటే అంబులెన్స్ సిబ్బంది పట్టి పట్టనట్లు వ్యవహరించారు. తాము సెలవుల్లో ఉన్నామంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయిలో ఈ ఘటన జరిగింది. జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటులో ప్రమాదవశాత్తు క్రీడాకారుడు గోవర్ధన్ కాలు విరిగింది. అతన్ని స్థానికులు మానవపాడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి మరో ఆసుపత్రికి తరలించేందుకు 108కి ఫోన్ చేశారు. తాము సెలవులో ఉన్నామంటూ అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత మరో అంబులెన్స్లో అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అంబులెన్స్ సిబ్బంది సెలవులో లేరని, కేవలం గంట పర్మిషన్ మాత్రమే ఇచ్చామని ఉన్నతాధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా ఎల్లంపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గ్రామంలో తిష్టవేసి భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో పంట పొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. పశువుల కాపరి ముత్తు రామయ్యపై దాడి చేయడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గజరాజులను అడవిలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.